వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. ఈరోజు మనం మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సమ్మర్ కాబట్టి పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి అండ్ మనం ఈ సీజన్లో మామిడికాయ పులిహోర ఎక్కువగా చేసుకుంటుంటాం. ఈజీగా అలాగే టేస్టీగా ఈ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో 1 గరిట ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పల్లీలు వేసుకొని పల్లీల్ని కాస్త దూరగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, కొన్ని జీడిపప్పులు, అలాగే ఆవాలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పల్లీలు, జీడిపప్పు వేసుకున్న పచ్చిశనగపప్పు అన్నీ చక్కగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ, అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక హాఫ్ గరిట వరకు ఆయిల్ వేసుకొని తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయ వేసుకోవాలి. మామిడికాయ ఖచ్చితంగా పుల్లగా ఉండాలి. అప్పుడే మనకి పులిహోర టేస్ట్ బాగుంటుంది. మామిడికాయని ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 2-3 నిమిషాల పాటు ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడింకా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పొడి పొడిలాడుతూ ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపు, అది వేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు కూడా వేసుకోవాలి. అయితే గుజ్జు మొత్తం ఒకేసారి వేసేసుకోకండి. కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఒకేసారి వేసేసుకుంటే మామిడికాయ పులిహోర బాగా పుల్లగా అయిపోవచ్చు. సో, రుచి చెక్ చేసుకొని కొద్ది కొద్దిగా మామిడికాయ గుజ్జు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మామిడికాయ గుజ్జు ఇంకా పోపంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మామిడికాయ పులిహోర ఇమ్మీడియేట్‌గా తినే కంటే 2-3 గంటల తర్వాత తింటే పులుపు బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చివరిగా ఈ పులిహోరలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుంటే మన మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా మామిడికాయ పులిహోరని ఎలా రెడీ చేసుకోవాలో దీన్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చిందా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.